హాయ్. ఇలా మండే ఎండలో ఆటో ఎక్కి మళ్ళీ ఒక రోజంతా హ్యాపీగా స్పెండ్ చేయడానికి మా సుచిత్ర మేడం ఇంటికి వెళ్ళిపోతున్నాను. లాస్ట్ వీడియోలో చాలామంది నన్ను అడిగారు, ఈ ప్లీటెడ్ టర్బన్, ఈ క్యాప్ ఎక్కడ దొరికింది, ఎందుకు పెట్టుకుంటాను అనేసి. యాక్చువల్లీ దీన్ని ప్లీటెడ్ టర్బన్ అంటారు, అమెజాన్లో దొరుకుతుంది. నాకు హెయిర్ షార్ట్గా ఉండడం వల్ల ఇలా ఆటోలో వెళ్ళినప్పుడు లేకపోతే టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు హెయిర్ ఎగిరిపోకుండా ఇది పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అంతేకాదు మంచి లుక్ కూడా ఇస్తూ ఉంటుంది. సో ఇదిగో మా ఊర్లో అయితే ఎండలు ఇలా మండిపోతున్నాయి. మీ ఊర్లో ఎలా ఉందో చెప్పండి. మాకైతే 45, 46 కూడా టచ్ అవుతుంది. నా సరదా మామూలు సరదా కాదు కదా, ఇలా ఎండలో బయటికి వెళ్ళి ఒక డే ఆఫ్ తీసుకోవడం. రోడ్ సైడ్ ఇలా కొబ్బరి బొండాలు, తాటి ముంజలు, నిమ్మరసాలు పెట్టి అమ్మేస్తున్నారు. ఇక రా వీడియోని చూసేయండి అక్కడ ఎలా స్పెండ్ చేశాను అని. నేను మళ్ళీ ఈరోజు సుచిత్ర మేడం దగ్గరికి వచ్చేసాను. నేను వచ్చిన ప్రతిసారి మేడంని ఆ హెయిర్ స్టైల్ ఎలా వేస్తారు అని బుర్ర తినేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈరోజు నా షంటింగ్ తట్టుకోలేక హెయిర్ స్టైల్ చూపిస్తానన్నారు. మీ అందరికీ కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. మేడం, హాయ్ డార్లింగ్, నీకోసమే ఇప్పుడు ఈ సెపరేట్ టాలెంట్ని చూపించబోతున్నాను. చూసుకో. ఐ విల్ నాట్ బీ యూజింగ్ ఈవెన్ ఎ కోంబ్. ఓకే, ఎందుకంటే నేను ఈ హెయిర్ స్టైల్ ఎందుకు ఎప్పుడు తెలుసా నేర్చుకున్నాను అంటే హెయిర్ స్టైల్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, హెయిర్ డ్రెస్సర్లు. మురారి సినిమాకి అమ్మాయి హీరోయిన్కి వేస్తున్నప్పుడు అక్కడే నుంచుని చూస్తూ ఉన్నానన్నమాట. చూసి నా ఫ్రీ టైంలో ఇదేదో నా ఫేస్కి సూట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి అదే పనిగా కూర్చుని ప్రాక్టీస్ చేశాను అన్నమాట. బాబాయ్ ఎంత సింపుల్గా చేస్తున్నారు, అసలు హెయిర్ బ్యాండ్లో చేస్తున్నారు అంతే టోటల్గా. ప్రాక్టీస్ చేసేసి, ఎందుకంటే మనం ఏమి హెయిర్ స్టైల్స్ని హీరోయిన్స్ తీసుకెళ్తారే, ఒక హెయిర్ డ్రెస్సర్, ఒక కాస్ట్యూమర్, తర్వాత ఏంటి మేకప్, టచ్అప్ అన్నీ తీసుకెళ్తారా ఏంటి? మనం తీసుకెళ్తామా ఏంటి? మనం నార్మల్ హౌస్ వైఫ్స్ అమ్మా, మనకంతా సెల్ఫ్ మేడ్ టాలెంట్ ఉండాలి, లేకపోతే హౌ కెన్ వీ సర్వైవ్? అందుకని ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. నా ఫేస్కి ఇది బాగుంటుంది, ఎందుకంటే నేను అప్పుడప్పుడు కంఫర్టబుల్గా ఉండటానికి ఫ్యాన్స్ వేస్తాను, చుడిదార్ వేస్తాను, సమ్టైమ్స్ ఐ విల్ వేర్ లెహంగా, తర్వాత ఈవెన్ సారీస్. ఇలా కామన్గా ఏ డ్రెస్ వేసుకున్నా సరే అది సూటబుల్గా ఉండాలి కదా. అందుకని ఐ ప్రాక్టీస్ దిస్ హెయిర్ స్టైల్ అండ్ ఐ ఫీల్ సో కంఫర్టబుల్. ఎందుకంటే ఏ టైంలో అయినా సరే నేను వేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా. ఇంకో సీక్రెట్ ఉంది దీనికి, ఏంటంటే నేను బేసిక్గా ఇది స్టైల్స్ కానీ ఏదైనా సరే 24 క్రాఫ్ట్స్లో, బికాజ్ ఐఎమ్ ఎ డైరెక్టర్ అండ్ ఐ వాంట్ టు బీ ఎ స్ట్రాంగ్ డైరెక్టర్. సో ఎనీ ఆర్ట్ and nobody can cheat me and nobody can tell me, madam, it's not possible, there is no time, we cannot do it. And ilanti restrictions gaani, ilanti full stops gaani vaste nenu assal tattukoledu. See, this is how you can do it and chupichali. I will not do it, but when there is a delay, I remove the delay by making this kind of hairstyle on my own, even for my heroines. ఎందుకంటే పల్లకిలో పెళ్లి కూతురు ఫిలిం షూటింగ్ చేస్తున్నప్పుడు అలాగే హెయిర్ స్టైల్ లోపం ఏదో వస్తేను ఇమీడియట్లీ ఐ ఇమీడియట్లీ పుట్ దట్ హెయిర్ స్టైల్ ఫర్ ద హీరోయిన్. దో ఐ am the director of the movie, I put that hairstyle for the heroine. It was awesome. So my scene was over by making this hairstyle. Okay? And my conversation is also over. And see it. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. అంత సింపుల్గా వేసి పడేసారు, అదే హెయిర్ బ్యాండ్ పెట్టుకున్న అంత సింపుల్గా టక్ 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 ఒక పక్క కబుర్లు చెప్తున్నారు, ఒక పక్క హెయిర్ స్టైల్ వేస్తారు. థ్యాంక్ యూ. నేను మా సుచిత్ర మేడము ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏమని అన్నాను చెప్పండి మీ నోటితో.
అఫెండ్ అవుతారేమో మగవాళ్ళు అందరూ. ఎందుకు మగవాళ్ళది ఏం స్పెషాలిటీ ఏం లేదే, ఎందుకంటే వాళ్ళు వచ్చింది కూడా ఆడదాన్ని పొట్టలోంచే కాబట్టి వాళ్ళు ఏం లేదు పాపం. సో నేను మా సుచిత్ర మేడము ఈ ఎండ తట్టుకోలేక బయటికి వెళ్తున్నాము జ్యూస్ తాగడానికి. ఆవిడ టకటగా అప్పటికప్పుడు ఏమనుకుంటే అదే. రోడ్ క్లోజ్ అయిపోయింది. నేను చిన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ చెప్తాను నీకు. నా స్నేహితురాలు ఉంది బృందాని, అది అంటే షీఈ్ అ కొరియోగ్రాఫర్, బృందా మాస్టర్. బృందా మాస్టర్. తను నా చిన్ననాటి స్నేహితురాలు. ఓకే, నువ్వు బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ వేసుకోవాలని నా కారు ఇలా మీరు పక్కన ఉంటే నేను అన్ని మర్చిపోతాను, దాంతో పాటు బెల్ట్ కూడా మర్చిపోయాను అంతే. మరి పెట్టుకోవాలి, లేకపోతే అది గోల పెడుతుంది నా కారు, కొడుతుంది ఇంకా. నాది కొంచెం టేస్ట్ చేయండి, ఈ కాంబినేషన్ ఎంత బాగుంది, గ్రేట్ కదా. దిస్ ఈజ్ నాకు కొంచెం డయాబెటీస్ బార్డర్లో ఉంది, సో ఐఎమ్ డ్రింకింగ్ డ్రాగన్ ఫ్రూట్ విత్ పైనాపిల్ కాంబినేషన్ విత్ లైట్ అండ్ నాది మ్యాంగో ఆల్ టైమ్ ఫేవరెట్. జ్యూస్ తాగు. ఇదేం కాంబినేషన్ తెలుసా? తెలియదు. పుచ్చకాయ విత్ పైనాపిల్. తాగలేదంటే పుచ్చ పగిలిపోతుంది. జ్యూసులు తాగి చంపేస్తున్నారు. పుచ్చకాయ విత్ పైనాపిల్ ఇప్పుడు తాగలేదంటే నీ సంగతి నాకు చెప్పకుండా ఆర్డర్ ఇచ్చారా? నేను తాగుతానో లేదా అక్కర్లేదా ఇంకా? ఈ ఎండకి ఎంతైనా తాగచ్చులే, తాగు, ఏం కాదు. పుచ్చకాయ పైనాపిల్ కడుపు నిండిపోతుంది. ఇన్ని జ్యూసులు ఏంటి మేడం? నేను ఇన్ని జ్యూసులు అసలు ఎప్పుడు తాగను. జ్యూసుల మీద జ్యూసులు పట్టించేస్తున్నారు. నేనేమో ఎందుకు తెలుసా ఇలా పట్టిస్తున్నాను, నీకు అన్నం మళ్ళీ ఎప్పుడు పెడతానో నాకే తెలీదు. నోటికి అసలు ఫిల్టర్ ఉండవు, ఇక్కడ ఏదంటే ఇక్కడ మాట్లాడేస్తారా అంతే. మనతోని అంతే, నాలో డీజే టిల్లు ఆవరించాడు, అందుకని నేను అలాగే మాట్లాడతాను. సో ఇలా మేము రోజంతా సరదాగా హ్యాపీగా ఒక డే ఆఫ్ తీసుకుని ఇంట్లోని బయట అల్లరి చేసి కావాల్సినవన్నీ చేయించుకొని తిని కొన్ని హ్యాపీ మూమెంట్స్ని మెమరీస్గా మార్చుకొని చాలా అంటే చాలా ఆనందపడ్డాం. డైరెక్టర్ కృష్ణవంశీ గారితో మాట్లాడించారు, డైరెక్టర్ కృష్ణారెడ్డి గారితో మాట్లాడించారు. వాళ్ళతో వాళ్ళు చేసిన సినిమాల గురించి వాళ్ళతో డిస్కస్ చేసి, అలాగే ఆ సినిమాల్లో మేడం కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ గురించి మాట్లాడి అసలు ఎంతో ఆనందాన్ని పొందాం. ఇలాంటి ఒక మెమరబుల్ డేని నాకు ఇచ్చిన సుచిత్ర మ్యామ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. అండ్ దిస్ డే విల్ బీ అ మెమరబుల్ డే. ఇక్కడ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది బోస్ గారి కారు, అది మేడం కారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.